సంతోషమునిచ్చి వారిని ఆదరించదను. నా ప్రియమైన వాళ్ళారా, గత వారం చెప్పినట్లుగానే ఈ లోకంలో బ్రతుకుతున్న ప్రతి మనిషి జీవితంలో సంతోషము ఉంటుందో ఉన్నదో కాదు, కానీ ప్రతి మనిషి జీవితంలో సంతోషము ఉంటుందో ఉన్నదో తెలియదు, కానీ దుఃఖం అయితే ప్రతి మనిషిలో దుఃఖం ఉంటుంది. ఈ లోకంలో భూమి మీద బ్రతుకుతున్న ప్రతి మనిషి హృదయములలో దుఃఖం అనేది కంపల్సరీ ఉంటుంది. సంతోషం అనేది అరకొర ఉన్నప్పటికీ కూడా దుఃఖం అనేది ప్రతి మనిషిలో కూడా ఏలుబడి చేస్తూ ఉంటుంది. ఆ దుఃఖము నుండి విడిపించాలని దేవుడు ఈ మాసంలో మనకి వాగ్దానం ఇచ్చారు. వారి దుఃఖమునకు ప్రతిగా సంతోషమునిచ్చి వారిని ఆదరించదను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రియమైన వాళ్ళరా, ఒక కుటుంబంలో ఒక వ్యక్తికి కలిగినటువంటి దుఃఖాన్ని చెప్పిన తర్వాత నేను వాక్యాన్ని సంపూర్తి చేస్తాను. ఒక కుటుంబంలో జరిగినటువంటి సంఘటన నేను మీతో వివరించబోతున్నాను. బైబిల్ గ్రంథంలోనండి, కొత్తగా ఏం కాదు.